ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది హృదయ శుద్ధి యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని ఉనికిని అనుభవించడానికి దాని సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. హృదయ శుద్ధి అనేది ఈ వాక్యంలో ప్రధానమైన అంశం. శుద్ధ హృదయం అంటే మోసం, ద్వేషం మరియు స్వార్థం లేనిది. ఇది నిష్కపటమైన, పారదర్శకమైన మరియు సత్యాన్ని కోరుకునే హృదయం. బైబిల్లో హృదయం తరచుగా ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలు, ఆలోచనలు మరియు ఉద్దేశాలకు స్థానంగా పరిగణించబడుతుంది. కాబట్టి దేవునితో ఒకరి సంబంధంలో శుద్ధ హృదయాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఈ వాక్యం అంతర్గత శుద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే కాకుండా ఈ గుణాన్ని కలిగి ఉన్నవారికి గొప్ప బహుమతిని కూడా వాగ్దానం చేస్తుంది. అదే దైవ ప్రత్యక్షత. ఇది ప్రపంచంలో దేవుని ఉనికిని గురించిన దర్శనాన్ని మాత్రమే కాకుండా ఆయన గురించిన సన్నిహిత జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని కూడా సూచిస్తుంది. ఇది కేవలం భౌతిక నేత్రాలతో కాదు కానీ విశ్వాసం మరియు ఆధ్యాత్మిక అవగాహనతో కూడినది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానవేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అని. ప్రియులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని. సహోదరి సహోదరులారా, మనము క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని. శుద్ధ హృదయం అంటే మోసం, ద్వేషం మరియు స్వార్థం లేనిదని. ఇది నిష్కపటమైన, పారదర్శకమైన మరియు సత్యాన్ని కోరుకునే హృదయం అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారమైతే అతిశయపడక, సత్యమునకు విరోధముగా అబద్ధమాడక, పైనుండి వచ్చు జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. మేము క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల నీ వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులమౌట చేత మా మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు కృపచూపమని. మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.